ఉదయకాలం ప్రభువును మనం ఆరాధించి ఆయనకు కీర్తి స్తోత్ర మహిమలు ఆరోపించడంలో మనం ప్రవేశించిన విధంగా మన ధ్యానం కొరకై హెబ్రీ పత్రిక 11వ అధ్యాయాన్ని తీసుకున్నాం. అందరము కలిసి ఒక వచనము చదువుకుందాం. 4వ వచనం, హెబ్రీ 11:4. విశ్వాసమును బట్టి హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని ప్రార్థన చేసుకున్నాడు. ప్రియమైన మా తండ్రి, ఈ ఉదయకాలం ఇది మా ప్రభు దినం. మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మమ్మల్ని ప్రేమించి మా కొరకై ప్రాణం పెట్టి పాతి పెట్టబడి ఈ దినం పునరుత్థానమైన దినం, మరణం యొక్క బలం గల అపవాదిని, మరణమును నాశనము నిరర్ధకము చేసి జీవమును అక్షయతను వెలుగులోకి తెచ్చిన అద్భుతమైన మహత్తైన అసమానమైన ఆ శ్రేష్టమైన కార్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మేము చేరి మీ బల చుట్టూ ఇలాగా మిమ్మల్ని సేవించడకై మాకు అనుగ్రహించిన తరుణానికే వందనాలు. విశ్వాసంతో మా ప్రాణాత్మ దేహములను ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణకి తెచ్చుకుంటున్నాం. మమ్మల్ని కడిగి శుద్ధీకరించాం. మీ వాక్యాన్ని మాకు దీవించాం. మా కన్నులు తెరువుము, మా మనసులు మీరు తెరువుము. మీ వాక్యాన్ని సరైనదిగా అర్థం చేసుకొని మిమ్మల్ని మేము సరైనదిగా ఎరిగి మా అనుభవంతో మిమ్మల్ని ఆరాధించి సేవించడకై మమ్మల్ని సిద్ధపరచు. యేసు వారి ఘనమైన నామమును స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ఈ భాగానికి సంబంధించి మనం ఆదికాండం 4వ అధ్యాయము 3-4 వచనాలు కూడా చదువుకోవాలి. అయితే ఈ దినం సండే స్కూల్ ర్యాలీ ఉంది. మనము అన్నీ కూడా పరిమితం చేయబోతాము. కాబట్టి మీరు సహకరించాలని మనవి చేస్తూ ఉన్నాం. ఇప్పుడు హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 11వ అధ్యాయము 4వ వచనంలో మనము గమనించినట్లయితే ఇక్కడ హేబేలును గూర్చి చెప్పబడిన సాక్ష్యాన్ని మనం చూస్తాం. ఆ సాక్ష్యం అతడు నీతిమంతుడు అన్న సాక్ష్యాన్ని తాను పొందాడు. ఎందుకని అంటే 4వ వచనంలో హేబేలు కయీను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించను. కాబట్టి హేబేలు బలి అర్పించాడు అనే మాటను మనం చూస్తాం. ఇక్కడ ఒక్క మనుష్యుడు హేబేలు మనం గమనించినట్లయితే తన కొరకై తాను అర్పించినటువంటి బలిని మనము చూస్తాము అని. ఆ బలి ద్వారా తాను నీతిమంతుడు అని ఎంచబడ్డాడు, దేవుని వలన తాను మెప్పును పొందాడు అని. కాబట్టి ఆదికాండం 4వ అధ్యాయంలో మనము 4వ వచనం నుంచి 3-4 వచనాల్లో 11-4 హెబ్రీ పత్రికలో చూస్తే ఒక గొర్రెపిల్ల ఒక మనుషునికి అవసరమైంది ఇక్కడ మనం చూస్తాం. అయితే రెండవదిగా మనం వెళితే నిర్గమకాండం 12వ అధ్యాయము మనము వెళ్ళినట్లయితే 3వ వచనంలో అక్కడ ప్రభువైన దేవుడు మోషే ద్వారా ఇశ్రాయేలుతో ఈ మాటను సెలవిచ్చాడు. నిర్గమకాండం 12వ అధ్యాయము 3వ వచనం, మీరు ఇశ్రాయేలు సర్వ సమాజముతో ఈ నెల దశమి నాడు వారు తమ తమ కుటుంబముల లెక్క చొప్పున ఒక్కొక్కడు గొర్రెపిల్లనైనను మేకపిల్లనైను అనగా ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లనైను ఒక మేకపిల్లనైను అని. కాబట్టి ఇక్కడ పస్కా పండుగను ఆచరించమని చెప్పినప్పుడు ప్రతి ఇంటికి ఒక గొర్రెపిల్లను మనం చూస్తాం.
హెబ్రీ 11:4, ఆదికాండం 4వ అధ్యాయం 3-4 ఒక మనిషినికి ఒక గొర్రెపిల్ల. అయితే దినాలు గడిచాక పస్కా పండుగను ఆచరించమని ప్రభువైన దేవుడు సెలవిచ్చినప్పుడు ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్లను మనము చూస్తాం. ఆ పస్కా పశువును ఆచరించడం ద్వారా వారు ఐగుప్తులో నుంచి బయలుదేరినట్లుగా మనకు తెలియను అని. కాబట్టి ఒక కుటుంబానికి ఒక గొర్రెపిల్ల. రెండవదిగా నేను మీకు జ్ఞాపం చేశాను. అయితే ఇప్పుడు లేవీకాండం 16వ అధ్యాయానికి మనం వస్తే, లేవీకాండము 16వ అధ్యాయము 2 చివరి వచనం, సంవత్సరంలో ఒకసారి ఇశ్రాయేలీల సమస్త పాపములను బట్టి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు ఇది మీకు నిత్యమైన కట్టడ, యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు అతడు చేసెను. మళ్ళీ అన్ని వచనాలకు మనం పోవడంలే. ఇదే సందర్భము అనేది మనం గమనించినట్లయితే ఇశ్రాయేలీల పాపమునకు అని దేవుడు ప్రాయశ్చిత్తాత దినమును సంవత్సరానికి ఒక్క పర్యాయం నియమించాడు. కాబట్టి దానికి పాప ప్రాయశ్చిత్తాత దినం, ది డే ఆఫ్ అటోన్మెంట్ అని అంటారు. ఆ దినమున ఇశ్రాయేలు సమాజమంతటికి జనమునకును, ఫర్ ది నేషన్ ఆఫ్ హోల్ ఇజ్రాయెల్, దే హ్యావ్ టు ఆఫర్ ఏ సాక్రిఫైస్ ల్యాంబ్. అందుకని మూడవదిగా ఒక సమాజమునకు, ఒక జనానికి ఒక్క గొర్రె పిల్లను గూర్చి ఇక్కడ మనం చూస్తాం. సంఖ్యాకాండం 16వ అధ్యాయము 34వ వచనంలో. అయితే ఇప్పుడు 4వ సందర్భానికి మనం వచ్చినట్లయితే యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యేసు తన యొద్దకు రాగా యోహాను చూచి ఆయన పలికిన మాటలు ఇక్కడ మనము చూస్తాం. ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. దయచేసి ఆ మాట గమనించండి. కాబట్టి లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. కాబట్టి ఇది చివరి గొర్రె పిల్ల కనుక ఒక మనిషిని కొరకై ఒక గొర్రె పిల్ల, ఒక కుటుంబం కొరకై ఒక గొర్రె పిల్ల, ఒక జనానికి ఒక గొర్రె పిల్ల. అయితే ఇప్పుడు చివరిగా ఇక లోకమంతటి కొరకైన గొర్రె పిల్ల. లోకమంతటికి అన్నప్పుడు ఇంకా ఎవరు మిగలలేదండి. ఆ రోజు ఒక ఏబేల్ అంటే కుటుంబాలు ఉన్నాయి, కుటుంబాలైతే ఒక జనం ఉంది, ఒక జనమైతే ఇప్పుడు లోకముంది, లోకములో ప్రజలు. అయితే లోకమంతటి కొరైన ఒక గొర్రె పిల్లను మనం చూస్తాం. కాబట్టి ఇప్పుడు ఆ గొర్రె పిల్ల ఎవరో కాదు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే ఆ గొర్రె పిల్ల. మరునాడు యేసు తన యొద్దకు రాగా చూచి యోహాను, ఇదిగో లోక పాపలు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్ల. ఈ 4 సందర్భాలు అయిన తర్వాత యోహాను పలికిన మాటల్లో మనం గమనించినట్లయితే, ఇదిగో అన్నప్పుడు ఇంగ్లీష్లో బిహోల్డ్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్ విచ్ టేక్ అవే ది సిన్ ఆఫ్ ది హోల్ వరల్డ్. అంటే బిహోల్డ్ ది ల్యాంబ్ అంటే ఈ గొర్రె పిల్లను మోరు చూడండి అని. ఆ రోజు హేబెల్ అర్పించిన గొర్రెపిల్ల, పస్కా పండుగ నాడు వారు అర్పించిన గొర్రెపిల్ల, ప్రాయశ్చిత్తార్థ దిన పండుగ నాడు సంవత్సరానికి ఒక్కసారి ఇశ్రాయేలు జనాంగం అర్పించిన ఆ గొర్రెపిల్ల. ఇప్పుడు ఈ 4వ గొర్రెపిల్ల మనం చూస్తాం. ఈ 4వ గొర్రెపిల్లను మనం చూడాలి. ఇది మన కొరకు, సర్వలోకం యొక్క పాపల కొరకై శిలువలో అర్పించమన్న గొర్రెపిల్ల. కాబట్టి ఉదయకాలం ఆ గొర్రెపిల్లను మనం చూడాలి అని. వీ హ్యావ్ టు బిహోల్డ్, లుక్ ది ల్యాంబ్ ఆఫ్ గాడ్. దేవుని గొర్రెపిల్ల మనము చూడాలి. ఈ గొర్రెపిల్ల ఏమైంది అని అంటే నేను 4 మాటలు జ్ఞాపం చేస్తాను, తర్వాత 5వ మాట. మొదటిది యోహాను సువార్త 1:29, యెషయా గ్రంథం 53వ అధ్యాయము 6-7 వచనాల ప్రకారము ఈ గొర్రెపిల్ల మీద
లోకం యొక్క పాపం యావత్తును మోపబడింది. అది మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. కాబట్టి యెహోవా మనందరి దోషములను ఆయన మీద మోపాడు. ఇక్కడ చూస్తే లోకం యొక్క పాపను మోసుకొని, సో ఆల్ ది సిన్ ఆఫ్ ది వరల్డ్ వాస్ లేడన్ ఆన్ దిస్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, ది జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తును ఆ దేవుని గొర్రె పిల్ల మీద లోకం యొక్క పాపము యావత్తు, నీ పాపము నా పాపం, ఈ మాట వినే నీ పాపమును ప్రభువైన దేవుడు ఆ గొర్రె పిల్ల ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద మోపాడు. ఆ యేసు ప్రభు వారు ఏమైనాడు? పోయిన ఆదివారం నేను కింద నుంచి ఆరాధన విన్నాను. ఆ టైంలో పైకి వచ్చాను అనుకుంటా, పై కింద నుంచి కూడా విన్నాను, తర్వాత మధ్యలో వచ్చినట్టున్నాను. ఒకరెవరో ఆరాధన చేస్తున్నారు, సిస్టర్స్ వైపు నుంచే. ఏమని ఆరాధన చేశారు అంటే, యేసు ప్రభువా నా కొరకై నువ్వు పాపివైతివి అన్నారు. దయచేసి క్షమించండి, ఆ మాట ఎప్పుడు అనకండి. ఆయన ఏ రోజు పాపి కాలేదు. జీసస్ నెవర్ బికేమ్ ఏ సిన్నర్. యేసయ్య ఏ రోజు పాపి కాలేదు. అయితే ఆ సహోదరి ఎందుకని ఉంటుంది అంటే, ఆమెకు 2 కొరింథీ 5:21 తెలిసి ఉంటుంది. ఎందుకు? పాపం ఎరుగని క్రీస్తు మన కోసం ఏమయ్యాడట? పాపమాయను కానీ పాపి కాలేదు. ఆ తేడాన్ని మీరు గమనించాలి. అందుకే ఆ పాపమాయను అన్న చోట మూల మనసులోకి మనం వెళితే వాడిన పదం యొక్క భావం ఏమంది తెలుసా? సాక్రిఫైస్ ఫార్ సిన్. పాపమునకు ప్రాయశ్చిత్తాత బలి ఆయను. అమ్మా అయ్యా గుర్తుపెట్టుకొని ఎవరు కూడా ఇక మీదట మీ వ్యక్తిగత ప్రార్థనలోనో లేక ఆరాధనలోనో ఎక్కడ కూడా యేసయ్య పాపి అయినాడు అని అనకండి. ఆయన పాపి అయితే మన పాపాలకు ఆయన ప్రాయశ్చిత్తం చాలదు. ఆయన పాపి కాలేదు, పాప ప్రాయశ్చిత్తాత బలి అయ్యాడు. సరే, నేను ఎక్కువగా మాట్లాడుతున్నాను, ముందుకు వెళ్ళాలి. కాబట్టి ఇప్పుడు మొదటిగా గొర్రెపిల్లను గురించి మనం గమనించినట్లయితే కనుక, ఆ గొర్రెపిల్ల మన పాపముల భారమంతా ఆయన మీద మోపబడిన గొర్రెపిల్లనుగా మనము చూస్తాము అని. అయితే ఇలాంటి గొర్రెపిల్ల ఇలాగ అయిన తర్వాత ఏమైంది అని అంటే, ఆ పాపముల కొరని శిక్ష తన మీద మోపాడు. యెషయా 53:6-7 మళ్ళీ వస్తే, మన అందరి దోషముల శిక్షను ఆయన మీద మోపాడట యెహోవా. అందుకని ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? యెషయా 53లోనే ఆయన తన ప్రాణమును ధారపోసాడు అన్నాడు. అందుకని ఇప్పుడు ప్రకటన గ్రంథానికి వద్దాం. అక్కడే మనం మిగిలిన తలంపులు కూడా చూస్తాం. కాబట్టి ప్రకటన గ్రంథం 5వ అధ్యాయము దయచేసి రండి. ఈ గొర్రె పిల్లను గురించి రెండవదిగా నేను మీకు జ్ఞాపం చేస్తున్న మాటను గమనించాలని మీకు మనం చేస్తున్నాం. 6వ వచనం, ప్రకటన 5:6. మరియు ఆ సింహాసనములకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల. అంటే వధింపబడినట్లుండిన గొర్రె పిల్ల, ది ల్యాంబ్ దట్ వాస్ స్లెయిన్. ఇది ఏం మాట్లాడుతుంది, ఏం చూపిస్తుంది అని అంటే, మన పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి కదా, అందుమూలంగా ఆయన ఇప్పుడు మనకు పాప ప్రాయశ్చిత్తార్థ బలి అయిన కారణం చేత ఆ ప్రభువైన క్రీస్తు శిలువలో తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు. అది నేను మీకు జ్ఞాపం చేస్తున్నాను. కాబట్టి రెండవదిగా, ది ఫస్ట్, ది lamb that has sustained all our sins. Secondly, the lamb that was slain for our sake. మన నిమిత్తమై వధింపబడినట్లుండి, అంటే he bore all the punishment of our sin. ఆయన మన పాపములకు శిక్ష యావత్తును ఆయన భరించాడు. అది రెండవదిగా మనది. మూడవ మాటకు వస్తే 5వ అధ్యాయము 6వ వచనం, వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల ఏమైందంటే తర్వాత నిలిచియుండుట చూచితిని. మూడవదిగా, ది ల్యాంబ్ దట్ స్టూడ్. ఇదేం చూపిస్తుంది అని అంటే, ఇది మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క పునరుత్థానాన్ని మనకు చూపిస్తూ ఉంది. నిజమే,
మనం గమనించినట్లయితే యోహాను సువార్త 20వ అధ్యాయంలో మనం చూస్తాం. అక్కడ ఆ మరియా ఆ సమాధి దగ్గర వెళ్ళింది కొంతమంది స్త్రీలతో, కానీ ఆమె తిరిగి రాలేదు. ఆమె అక్కడే ఉంది. ఆయన్ను చూడాలని ఆశతో ఆమె అక్కడే ఉంది అని. అయితే తర్వాత మనం చూస్తాం 14-15 వచనంలో ఆమె ఈ మాట చెప్పి వెనక తట్టు తిరిగి యేసు నిలిచియుండుట చూచెను. ప్రకటన 5:6లో గొర్రె పిల్ల నిలిచియుండుట నేను చూచాను. ఇక్కడ మనం చూస్తే 20వ అధ్యాయము 14వ వచనంలో యేసు నిలిచియుండుట చూచెను. ఏమైందండి ఇక్కడ? ఆయన సమాధిని తెరవబడి ముద్ర, ఆయన సమాధిని ఓడించాడు, మరణాన్ని మింగివేశాడు, మరణం యొక్క బలంగల బోధని నాశనం చేశాడు. ఆయన పునరుత్థానమయ్యాడు. ఆదివారము ఇంకా చాలా చీకటిగా ఉండగా పెందల కడనే అన్నమాట బైబిల్లో మనం చూస్తాం. అందుకే ఈరోజు ఆదివారం, ఇది ప్రభు పునరుత్థానాన్ని మనం జ్ఞాపం చేసే దినం. అందుకనే ప్రభు సన్నిధికి వచ్చాం. కాబట్టి మూడవదిగా మనం చూస్తాం, ది ల్యాంబ్ దట్ స్టూడ్ విచ్ స్పీక్స్ ఆఫ్ ద రిజరెక్షన్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బై దట్, ఆ పునరుత్థానం ద్వారా మరణాన్ని నాశనం చేశాడు, మరణ యొక్క బలంగా ఆ పోదని నాశనం చేశాడు, జీవమును అక్షయతను వెళ్ళని తీసుకొని వచ్చాడు గొర్రెపిల్ల. 4వ గొర్రెపిల్లగా మనం వస్తే 2 ప్రకటన 5వ అధ్యాయం 6వ వచనంలో అంత స్పష్టంగా మీకు లేదు, కానీ ఆ పదం ఉంది. మరియు సింహాసనమునకును ఆ జీవులకును 4 జీవులకు మధ్యను వధింపబడినట్టుగా. ఇంగ్లీష్ బైబిల్ డైరెక్ట్గా ఏముందంటే, ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ది థ్రోన్ ది ల్యాంబ్ విచ్ వాస్ స్లెయిన్, ఐ సా ది ల్యాంబ్ ఇన్ ది మిడిస్ట్ ఆఫ్ ది థ్రోన్ అన్నాడు. 13వ వచనానికి వస్తే, అంతర పరలోకమందును భూలోకమందును భూమి క్రిందను సముద్రంలోనూ ఉన్న ప్రతి సిస్టం అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడైన వానికి గొర్రెపిల్లకును. కాబట్టి ఇక్కడ 4వదిగా చూస్తే సింహాసనాసీనుడైన గొర్రెపిల్ల, ది ల్యాంబ్ దట్ వాస్ సీటెడ్, ది ల్యాంబ్ that was seated. But the lamb that has sustained, the lamb that slain, the lamb that was stood, the lamb now ఏం చేస్తుందంటండి? సీటెడ్ ఆన్ ది థ్రోన్. ఇందాక మనం పాడిన పాటల్లో మీరు అర్థమై ఉండాలి, పరలోకమునకు హెచ్చింపబడ్డాడట. ఆయన తన్ని కొన్ని పోర్చమునాసీనుడై ఉన్నాడు. యేసయ్య ఆయనే చెప్పాడు, నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం కూర్చున్నాను. అవును, నిజమే. తండ్రి అన్నాడు, నీవు నా కుడిపార్శ్వన కూర్చుండు. కాబట్టి 4వది ఏం జ్ఞాపం చేస్తున్నానంటే, ది ల్యాంబ్ దట్ ఈజ్ సీటెడ్ విచ్ స్పీక్స్ అండ్ సిగ్నిఫైస్ ది ఫినిష్డ్ కంప్లీషన్ వర్క్ ఆఫ్ క్రైస్ట్. దిస్ ల్యాంబ్, ఈ దేవుని గొర్రెపిల్ల క్రీస్తు యేసు ప్రభువు ఒక పనిని సంపూర్తి చేశాడు. నిన్న కొరకై దేవుని అనాది సంకల్పమును ప్రభువైన క్రీస్తు సంపూర్ణం చేశాడు. ఆయన నాడు సమాప్తముని కేక వేసి ప్రాణం విడిచాడు. కాబట్టి మన కొరకై చేయవలసింది యావత్తును ఆయన చేశాడు. అయితే ఇక్కడ ఒక మాట జ్ఞాపం చేయాలి, ఆయన సింహాసనాసీనుడు అయినాడు అని అన్నప్పుడు ప్రకటన 19వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే రండి. ప్రకటన 19వ అధ్యాయం 6వ వచనం, 19:6. అప్పుడు గొప్ప జన సమూహము శబ్దమును, విస్తారమైన జలముల శబ్దమును, బలమైన ఉరుముల శబ్దమును పోలిన ఒక స్వరము, సర్వాధికారియు ప్రభువునగు మన దేవుడు ఏలుచున్నాడు. సింహాసనం మీద కూర్చోవడం ఏం చూపిస్తుందండి? ఏలుబడిని చూపిస్తూ ఉంది అని. అయితే ఆ ఏలుబడి ఎలాంటి ఏలుబడి తెలుసా? సర్వాధికారియు ప్రభువునగు, ది లార్డ్ గాడ్ ఓమ్నిపొటెంట్, ఓమ్నిపొటెంట్, సర్వాధికారి. కాబట్టి దిస్ seated lamb on the throne speaks and signifies the omnipotence
ఆఫ్ దట్ ల్యాంబ్ ది జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తున దేవ గొర్రెపిల్ల యొక్క సర్వశక్తి సర్వాధికారాన్ని మనం చూస్తాం. అలాంటి ప్రభు ఈరోజు మన ప్రభు, ఆయన మనకు ఉన్నాడు. కనుకనే ఈ 4 తలంపులు నేను జ్ఞాపం చేశాను. ఇప్పుడు 5వది జ్ఞాపం చేయబోతున్నాను. ఆ గొర్రెపిల్లను ఏం చేస్తున్నారంటండి వారు చెప్పండి. ఇక్కడ 13వ వచనం ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో మనం చదివాం. అలాగే 19వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. 6, 7 వచనాలు మనం వస్తే ఒక స్వరం వినపడుతుంది. ఆయనను ఏం చేయనంట? స్తుతించుడి. కాబట్టి 5వదిగా నేను ఈ మాట జ్ఞాపం చేస్తాను. ది ల్యాంబ్ దట్ ఈస్ బీయింగ్ సర్వ్డ్, ది lamb that has sustained all our sin, the lamb that was slain, and the lamb that stood, resurrection, and the lamb that is seated, which speaks of his omnipotence, and the lamb that is being served from ages to ages, యుగముల నుంచి యుగములు, యుగ యుగాలు సేవించబడుతూ ఉన్న దేవుని గొర్రెపిల్ల. ఈ ఉదయకాలమందు అట్టి దేవుని గొర్రెపిల్ల నీ నా సేవకు అర్హమైంది అని. ఇప్పుడు నేను ఒక మాటతో మనం ముగించబోతాను. ఏంటి అంటే, హేబేలుకు అర్పణ గురించి మనం చదివినప్పుడు హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనంలో విశ్వాసమును బట్టి హేబేలు కయ్యని కంటే మరి శ్రేష్టమైన బలిని అర్పించాడట. అయితే ఇప్పుడు ఈ బలికి మనం వస్తే, ఏ బలికి? ఆ దేవ గొర్రెపిల్ల బలికి మనం వచ్చినట్లయితే ఇది మరీ శ్రేష్టమైంది. మరీ శ్రేష్టమైంది అని అంటే దానికంటే ఇంకో మాట వాడమని, ఇట్ ఈస్ ది యూనిక్ సాక్రిఫైస్. ఒక సమానమైన బలి. దీనికి ఇంకా సమమైన బలి ఇంకొకటి లేదు. బలి ఇక ఉండదు. హెబ్రీ పత్రికని మనం జ్ఞాపం చేస్తున్నాం. 10వ అధ్యాయం మనం జ్ఞాపం చేసినప్పుడు బలి ఇక ఉండదు. పాపాల గురించి మాట్లాడుతూ బుద్ధిపూర్వకమైన పాపను గురించి బలి ఇక ఉండదు. వేదిక బలి. దిస్ ఈజ్ ది ఓన్లీ అండ్ అల్టిమేట్ ఫైనల్, ది సాక్రిఫైస్, ది ల్యాంబ్ ఆఫ్ గాడ్ దట్ ఈజ్ జీసస్ క్రైస్ట్, హూ ఈజ్ సఫిషియంట్ ఫర్ హోల్ వరల్డ్, ఫర్ ది రెమిషన్ ఆఫ్ దర్ సిన్, టు రికన్సైల్ విత్ గాడ్ and to be pardoned and redeemed and be made righteous. చాలు ఈ దేవు గొర్రెపిల్ల పాపములు క్షమించబడి, పాప విమోచించబడి, దేవునితో సమాధానపరచబడి నిత్య జీవమును పరలోకమును పొంద ఈ గొర్రెపిల్ల మనకు సరిపోయినటువంటి గొర్రెపిల్ల. అందుకనే ఇది మరి శ్రేష్టమైంది. ఒక్క వచనం నేను చదివి ముగించేస్తాను. హెబ్రీ పత్రికలో 10వ అధ్యాయంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు పాత నిబంధనలోని మాట ఇక్కడ వ్రాస్తూ చెప్పారు. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక ఆయన ఏమన్నాడట? దయచేసి రండి. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 5వ వచనం. ఆ పర్టికులర్ మాట మీరు దయచేసి గమనించాలి. కాబట్టి ఆయన లోకమందు ప్రవేశించినప్పుడు ఈలాగు చెప్పుచున్నాడు. ఏమని చెప్పాడండి? బలియో అర్పణమును నీవు కోరలేదు, నీవు నాకు ఒక శరీరమును అమర్చావు, దేవాన్ని చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. ఇప్పుడు 3 ఉన్నాయండి. ఏంటి ఆ 3 తెలుసా? ఒకటి అర్పణం, రెండవది బలి, మూడవది నీ చిత్తము నెరవేర్చుటకు నేను వచ్చాను. ఏంటి ఆ చిత్తం తెలుసా? 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చూస్తాం. అదే మూడవది. 10వ అధ్యాయము హెబ్రీ పత్రిక 10వ వచనంలో ఏముంది తెలుసా? యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడు చేత. కాబట్టి నేను ఈ 3 మాటలు ఇలాగ చెబుతాను. అర్పణం ఏంటి అంటే కయ్యనిది అర్పణం. బలి ఏమిటి అని అంటే హేబేలుది బలి. అయితే అర్పణం కంటే బలి కంటే శ్రేష్టమైనది ఇంకోటి ఏంటి? యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పింపబడింది. దేవుని స్తోత్రం. ఈ సంగతులన్నీ విశదపరచడం ఇప్పుడు వీలు కాదు. కాబట్టి అర్పణం కయ్యనిది,
రెండవది బలి హేబేలుది శ్రేష్టమైంది కయీను కంటే. అయితే ఆ రెండిటికంటే శ్రేష్టమైంది యేసుక్రీస్తు యొక్క శరీరం. ఎందుకు? ఇందాక జ్ఞాపం చేశాను, 4వ తలంపులు దేవుని గొర్రెపిల్ల సర్వలోకము పాపలు మోసుకుని. 5 తలంపులు నేను మీకు జ్ఞాపం చేశాను. కాబట్టి తలంపులు మనం హృదయంలో ఉంచుకొని ఈ ఉదయకాలం మందు ప్రభువును ఆరాధించడంలో, ప్రభువును ఘనపరచడంలో మనం ప్రవేశిస్తాం. ఇప్పుడు 10 నిమిషాలు తక్కువ 11 అయింది టైము. మనం 11:15 లోపలనే ఆరాధన ముగించేసేస్తాం. 11:10కి మనం ముగించేసేస్తాం. 20 నిమిషాలు. ఆన్లైన్లో ఉన్నవారు దయచేసి మీరు ఆరాధన ఆరంభించి మీ కుటుంబాలతో కలిసి వాక్యం యొక్క వెలుగులో ప్రభువును ఆరాధించి ప్రభువును స్తుతించాలని మీకు మనవి చేస్తుంటున్నాం. అలాగే ఇక్కడ బ్రదర్స్కు ఒక 7 నిమిషాలు, 8 నిమిషాలు, సిస్టర్స్కి ఒక 12 నిమిషాలు సమయం ఇస్తాం ప్రభువును ఆరాధించడానికి, ప్రభువును సేవించడానికి. క్లుప్తంగా మీరు ఆరాధించాలి, బిగ్గరగా ఆరాధించాలి. నేను చెప్పిన ప్రసంగం అంతా దయచేసి మీరు ఆరాధనలో చెప్పకండి. కాబట్టి తలంచండి ఆ తలంపుల గూర్చి. ఆయన లాంటి గొర్రెపిల్ల, ఎలాంటి శ్రేష్టమైన గొర్రెపిల్ల, అసమానమైన అర్పణము బలి మన కొరకే అర్పించాడు. తద్వారా మన జీవితాల్లో ఆయన ఏమి నెరవేర్చాడో అట్టి ఆయన నిశ్చయముగా నీ నా చేత సేవించబడవలసిన వాడు. బైబిల్లో అదే మనం చూస్తాం. హెబ్రీ పత్రిక 9:14లో నిత్యుడగు ఆత్మ ద్వారా దేవునికి తను తానే అర్పణముగా బలిగా అర్పించుకున్న క్రీస్తు యేసు యొక్క రక్తం నిర్జీవ క్రియలను విడిచి జీవముల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి సేవించుటకు. కాబట్టి దిస్ ల్యాంబ్ ఆఫ్ గాడ్, ది జీసస్ క్రైస్ట్, నౌ ఈజ్ టు బి సర్వ్డ్. He is ought to be served. He must needs to be served. And we must need to serve him. మనము ఖచ్చితంగా ఆయన సేవించి ఆరాధించవచ్చు. ఇప్పుడు మనం ఆరాధనలో ప్రవేశిస్తాం.